మన రామకృష్ణ గారు మరియు మండల నాయకులు అందరికీ ధన్యవాదాలు. రైతు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏఆర్ ప్రాంతం భారతదేశంలోనే అగ్రగామిలో ఉన్నటువంటి పంట పండించేది ధాన్యం పంటలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే. అలాంటి రాష్ట్రాన్ని ఇవాళ దివాలా పరిస్థితి తీసుకొస్తున్నది ఎవరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు అంటే వాళ్ళకు ఆలోచన విధానం లేదు. ఇదే 10 సంవత్సరాలు పాలించిన మన కేసీఆర్ గారు ముందు జాగ్రత్తగా క్యాబినెట్ హోదా ఇచ్చి వ్యవసాయ శాఖ మంత్రి గారు కావచ్చు, రైతు సమన్వయ సమితి కమిటీ అని చెప్పేసి మళ్ళా రాజేశ్వర్ గారు నిర్ణయించి వీళ్ళు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలు కొనాలి, మా దగ్గర ఇంత పంట పండుతుంది అని చెప్పేసి ముందుగానే దీనికి ఒక ప్రణాళిక ప్రతిపాదించి వాళ్ళ నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకొని రైస్ మిల్లులకు ధాన్యం పంపించి రైస్ మిల్లుల నుంచి బియ్యం ఎగుమతి చేసుకునేది. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం. అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఇతనికి ముఖ్యమంత్రికి ఆలోచన లేదు. ఇతను ఒక్క కేంద్ర ప్రభుత్వంతో ఆలోచన లేకుండా ఎగుమతి అయిన ధాన్యాన్ని తీసుకుపోయి రైస్ మిల్లు వేసింది. ప్రతి రైస్ మిల్లులో ఇవాళ ధాన్యం అలాగే ఉండిపోయింది. కేంద్ర ప్రభుత్వం కొట్టలేదు. ఇది ఇద్దరి తప్పిదం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బియ్యం లోడింగ్ చేసుకుంటే మళ్ళా పోతాయి. దీన్ని ఆసర చేసుకొని ఇతనికి ఆలోచన విధానం లేక ఇలా చేతులు ఎత్తేసిండు. లారీలు ఒక్క లారీ. ఇదే ఆ రోజు నాటికి కేసీఆర్ గారు ఏం చేసిండే స్థానిక ఎమ్మెల్యేలను పర్యవేక్షణలో పెట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యేను పర్యవేక్షణ పెట్టి ఆర్టీఓ అధికారులతో పోలీస్ సిబ్బందిని మొబిలైజ్ చేసి ప్రతి ఒక్క లారీని ఎటు పోనీయకుండా లారీలకు ఇసుక డమ్మింగ్ కాకుండా ఇసుక స్లాబ్ బుక్ చేసేసుకోకుండా 3 లారీలు ఒక్కొక్క కుప్పల దగ్గర ఉండేది. ఇవాళ అతను ఏం చేస్తున్నాడు, ఆదాయం పెరగడానికి లారీలకు స్లాబ్ బుక్ చేసుకొని ఇసుక తెచ్చుకోమంటున్నాడు. ఎందుకంటే ఒక్క ఇసుక లారీ పోతే 15,000 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దాని గురించి ఒక్క ఆర్టీఓ అడుగుతలేడు, ఒక్క పోలీస్ ఆఫీసర్ అడుగుతలేడు, ఒక్క కాంగ్రెస్ నాయకుడు అడుగుతలేడు. లారీలు కావాలి మాకు. ఎంతసేపు ఏదో ఫార్మాలిటీస్ గా వస్తుండ్రు చూస్తుండ్రు పోతుండ్రు అవుతుండ్రు. కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వంలో ఈ రోజు కూడా ప్రభుత్వము ప్రకృతి ప్రజల పక్షాన ఉంది. ఎందుకంటే వర్షాలు పడలేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఈ టైంలో వర్షాలు పడేది పడకుండా ఇప్పుడు ప్రకృతి కాపాడుతున్నది. ఇంకొక 4-5 రోజులలో ఋతుభవనాలు వస్తున్నాయి, కేరళ మనకు వస్తున్నాయి. వర్షాలు పడితే ఉన్నైపోతుంది. అసలు వాస్తవానికి మన భూమి దీనికి దొడ్డు సరుకు కటింగ్లు అవుతున్నాయి. సన్న సరుకు పండిస్తే 500 బోనస్ అంటాడు. ఈ మండలంలో ఒక 100 క్వింటాలు కూడా పండలేదు. అలాంటి దానికి బోనస్ ఎందుకు ఆయన ఇస్తానేది? వీటికి ఇప్పుడు మిల్లర్లు కిలో 2 కిలోలు చార్జెస్ అంటారు. అది నష్టం పెట్టుకుంటా అని చెప్పి కాన్ఫిడెన్స్ గా ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే మంత్రివర్గం కావచ్చు, అది అనౌన్స్ చేయాలి. ఇమ్మీడియట్లీ కండిషన్ లో రైతులకు లారీ పంపించాలి కంపల్సరీ. ఇవన్నీ తొందర లోడింగ్ కావాలి. ఎందుకంటే వర్షం పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వర్షం పడితే ధాన్యం ఖరాబ్ అవుతుంది. ధాన్యం ఖరాబ్ పడితే రైతులు మోసపోతారు, నష్టపోతారు. కాబట్టి ఇమ్మీడియట్లీ తొందర లిఫ్టింగ్ కావాలని కోరుకుంటున్నారు.